భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ వెళ్తున్నారు. కాని ఇది మామూలు పర్యటన కాదు. చాలా ఏళ్లుగా నడుస్తున్న ఈ సంక్లిష్టమైన స్నేహబంధంలో ఇది ఒక చాలా ముఖ్యమైన ఘట్టం. అసలు ఈ స్నేహం వెనుక కథ ఏంటి? దీని ప్రాముఖ్యత ఏంటి? పదండి మనం కలిసి వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఇలాంటి పర్యటనలప్పుడు మాటలు చాలా అధికారికంగా ఉంటాయి కదా. కాని ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నారో. నా ప్రియ మిత్రుడు అని సంబోధించారు. అంటే ఇది కేవలం రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల గురించి మాత్రమే కాదు, ఇద్దరు పెద్ద నాయకుల మధ్య ఉన్న ఒక బలమైన స్నేహమని కూడా మనకు అర్థమవుతోంది. సరే, అంత బానే ఉంది. కాని అసలు పాయింట్కి వద్దాం. ఇప్పటికే ఆ ప్రాంతమంతా నిప్పుల మీద ఉంది. ఇటీవల గాజాలో యుద్ధం, అటు అమెరికా ఇరాన్ గొడవలు. ఇలాంటి టైంలో ఈ స్నేహానికి ఇంత పెద్ద పరీక్ష ఎందుకొచ్చింది? ఈ పర్యటనకు ఎందుకింత ప్రాధాన్యత? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బలమైన స్నేహం ఇదేదో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. కొన్ని దశాబ్దాలుగా చాలాసార్లు చాటుమాటుగా అలా నెమ్మదిగా నిర్మించుకుంటూ వచ్చారన్నమాట. చూడండి, ఈ బంధం ఎంత నెమ్మదిగా మొదలైందో. 1948లో ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించినా పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు పెట్టుకోవడానికి ఏకంగా 1992 వరకు ఆగాల్సొచ్చింది. మరి అసలైన టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే 1999 కార్గిల్ యుద్ధం. ఆ తర్వాత 2003లో ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరోన్ పర్యటనతో ఈ రక్షణ బంధం ఇంకా బలపడిందన్నమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎవరూ ఊహించని విషయమేంటంటే 1992లో పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ ఎరాఫెత్ స్వయంగా మీరు ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనిచ్చిన ఆ భరోసాతోనే మన దేశానికి ముందుకు వెళ్లేందుకు కావలసిన రాజకీయ ధైర్యం వచ్చింది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్. అసలైన అగ్నిపరీక్ష వచ్చింది 1999 కార్గిల్ యుద్ధంలో. ఆ క్లిష్ట సమయంలో మన ఎయిర్ఫోర్స్కి ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడానికి బాంబులు అవసరమయ్యాయి. అప్పుడు ఇజ్రాయెల్ తమ అత్యవసర నిల్వలనుంచి వెంటనే మనకు సాయం చేసింది. ఆ సహాయమే ఈ బంధం ఎంత వ్యూహాత్మకమైనదో మనకు తెలియజేసింది. అప్పటినుంచి నమ్మకం రెట్టింపయింది. సరే, ఇదంతా గతం. ఇప్పుడు 2014 తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పటి వరకు చాటుమాటుగా ఉన్న ఈ స్నేహం ఒక్కసారిగా బయటికొచ్చింది. ఇప్పుడందరూ పండగ చేసుకునేంత బహిరంగంగా మారిపోయింది. దానికి నిదర్శనమే 2017లో మోదీ పర్యటన. భారతదేశ చరిత్రలోనే ఇజ్రాయెల్ను సందర్శించిన మొట్టమొదటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. అప్పటిదాకా ఉన్న సంబంధాన్ని ఏకంగా వ్యూహాత్మక భాగస్వామ్యం అనే కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ప్రపంచమంతా ఈ స్నేహాన్ని చూసింది. సో ఇక్కడే మనం ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే డీహైఫ్నేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇజ్రాయెల్తో మా బంధం వేరు, పాలెస్టీనాతో మా బంధం వేరు, రెండిటిని కలిపి చూడకండి అని ఇండియా ప్రపంచానికి స్పష్టంగా చెప్పడం. మోదీగారు 2017లో ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఎప్పటిలా పాలెస్టీనాలోని రమల్లాకు వెళ్లలేదు. ఇది ఈ కొత్త పాలసీకి ఒక పక్కా ఉదాహరణ అన్నమాట. ఓకే, చరిత్ర చూశాం. ఇప్పుడు మళ్లీ వర్తమానానికి వచ్చేద్దాం. ఇప్పుడు జరగబోయే ఈ పర్యటన వెనుకున్న అసలు వ్యూహాత్మక కారణాలేంటి? దీనివల్ల ఏం సాధించాలనుకుంటున్నారు? స్థూలంగా చూస్తే ఈ పర్యటనకు 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది మన రక్షణ భాగస్వామ్యాన్ని ఇంకా బలంగా చేసుకోవడం. రెండోది మధ్యప్రాచ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో మన పాత్రను స్పష్టం చేయడం. ఇక మూడోది దేశీయ రాజకీయాలకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఒకసారి చాట్ చూడండి. గత 10 ఏళ్లలో ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొన్న దేశాల్లో మనమే టాప్. మనం మాట్లాడుకునేదేవో చిన్న చిన్న తుపాకుల గురించి కాదు, అత్యాధునిక డ్రోన్లు, మిసైల్ సిస్టమ్స్, నిఘా టెక్నాలజీ, ఇలా ఎన్నో. ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతోంది డిఫెన్స్ డీల్స్ ఎంత పెద్దవయ్యాయో. ఈ బంధం కేవలం రక్షణకు మాత్రమే పరిమితం కాలేదు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అంటే ఐఎంఈసీ లాంటి పెద్ద ప్రాజెక్టులున్నాయి. అలాగే తమ శత్రువులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ ప్రతిపాదిస్తున్న కొత్త కూటమిలలో ఇండియా పాత్ర చాలా కీలకం కాబోతోంది. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి కొత్త రంగాల్లో కూడా సహకారం పెరుగుతోంది. ఈ పర్యటనలో మరో చారిత్రక ఘట్టం కూడా ఉంది. మోదీగారు ఇజ్రాయెల్ పార్లమెంట్ అంటే నెస్సెట్లో ప్రసంగించబోతున్నారు. అలా ప్రసంగించబోతున్న తొలి భారత నాయకుడు ఆయనే. ఇది ఎంత పెద్ద గౌరవమో ఆలోచించండి.
కానీ అక్కడి లోకల్ పాలిటిక్స్ వల్ల దీనికి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతదేశం ఇప్పుడు ఒక దౌత్యపరమైన కత్తిమీద సాము చేస్తోంది. అడుగు తడబడితే ప్రమాదం. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఆ కత్తిమీద సామేంటంటే, ఒకవైపు రక్షణ, టెక్నాలజీ, ఐఎంఎక్ లాంటి ప్రాజెక్టుల కోసం ఇజ్రాయెల్ మనకు చాలా చాలా అవసరం. వాళ్లు మన కీలక భాగస్వామి. కాని మరోవైపు ఇరాన్, మిగతా అరబ్ దేశాలతో మనకున్న సంబంధాలను కూడా కాపాడుకోవాలి. వాళ్లంతా మనల్ని నిశితంగా గమనిస్తున్నారు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలైన సవాల్. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్కి రీసెంట్గా జరిగిన గాజా యుద్ధమే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ టేబుల్ చూడండి. ఒకవైపు హమాస్ దాడిని టెర్రరిజమని ఖండించాం, ఇజ్రాయెల్కు అండగా నిల్చాం. అదే సమయంలో పాలస్తీనాకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పాం. అక్కడ సామాన్య ప్రజలు చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసి మానవతా సహాయం పంపాలని పిలుపునిచ్చాం. చూసారా ఎంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుందో? సరే, అంతా బాగానే ఉంది. భారతదేశం ఈ దౌత్యపరమైన కత్తిమీద సాము చాలా నేర్పగా చేస్తోంది. కాని ఒకవేళ ఆ తాడు తెగితే, ఆ బ్యాలెన్స్ తప్పితే ఏం జరుగుతుంది? దాని పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయి? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.